హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు పోకో నుంచి పోకో X7 మొబైల్ అయితే లాంచ్ కావడం జరిగింది. అయితే ఈ మొబైల్ ఎవరు తీసుకోవచ్చు, ఏ డిపార్ట్మెంట్స్ బాగున్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు ఈ మొబైల్ అయితే రీసెంట్గా లాంచ్ అయింది. 6.67 ఇంచెస్ డిస్ప్లే ఉంది. ఇందులో మనకు కర్వ్ డిస్ప్లే, AMOLED డిస్ప్లే. ఇది 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కూడా ఈ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఈ మొబైల్కి అయితే ఉంటుంది. బ్లెజర్లెస్ విత్ పంచ్ హోల్ డిస్ప్లే ఇది. ఇంకా మనకు ప్రాసెసర్ కనుక చూసినట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఆల్ట్రా ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో ఈ ప్రాసెసర్ అనేది గేమింగ్ కూడా చాలా యూజ్ అవుతుంది. ఎవరైతే గేమర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఇక కెమెరా కనుక చూసినట్లయితే 50 MP రియర్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP మ్యాక్రో కెమెరా, అలాగే ఫ్రంట్ కెమెరా మనకు 20 MP కెమెరా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందులో కెమెరా అనేది జస్ట్ యావరేజ్ అని చెప్పొచ్చు. ఇందులో అంటే మరీ వీక్ ఉన్న డిపార్ట్మెంట్ అంటే కెమెరా అని చెప్పొచ్చు అనమాట. ఇక మిగతా అన్ని డిపార్ట్మెంట్ అయితే చాలా బాగానే ఉన్నాయి. ఓకే, ఎవరైతే కెమెరా కోసం చూస్తున్నారో వాళ్ళైతే ఈ మొబైల్ అయితే స్కిప్ చేయొచ్చు. మనకు బ్యాటరీ కనుక చూసినట్లయితే 5500 mAh బ్యాటరీ అయితే ఇందులో ఇవ్వడం జరుగుతుంది. బ్యాటరీ పరంగా చూసినట్లయితే మీరు ఎంత హెవీ యూజర్ అయినా ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే యూజ్ చేయొచ్చు. 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ కూడా ఇందులో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. మీరు 2 సిమ్లు అయితే వేసుకోవచ్చు, 2 నానో సిమ్లు అయితే వేసుకోవచ్చు. 5Gకి సపోర్ట్ చేస్తుంది. 128 GB అలాగే 256 GB 2 వేరియంట్లో ఈ మొబైల్ అయితే వస్తుంది. డస్ట్ రెసిస్టెన్స్, వాటర్ రెసిస్టెన్స్ కూడా ఈ మొబైల్కి అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఇక అప్డేట్స్ విషయానికి వస్తే ఇది ఆపరేటింగ్ సిస్టమ్ Android 14తో వస్తుంది. కస్టమ్ UI హైపర్ OS. సాఫ్ట్వేర్ అప్డేట్స్ వచ్చేసి మనకు 3 ఇయర్స్ అయితే 3 ఇయర్స్ OS అప్డేట్స్, 4 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఈ మొబైల్కి అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో మొత్తం మీద కెమెరా డిపార్ట్మెంట్ తప్ప మిగతా అన్ని డిపార్ట్మెంట్లు అయితే బాగున్నాయి ఈ మొబైల్లో. ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ కోసం చూస్తున్నారో మొబైల్ వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఎవరైతే గేమర్స్ కూడా మంచి అంటే గేమ్స్ ఆడే వాళ్ళు కూడా ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. బట్ ఒక కెమెరా డిపార్ట్మెంట్ అయితే వీక్గా ఉంది కాబట్టి ప్రత్యేకంగా కెమెరా కోసం చూస్తున్న వాళ్ళు ఈ మొబైల్ అయితే స్కిప్ చేయొచ్చు.